ఆశ్చర్యమైన కృప విడుదల చేస్తూ ఉన్నాడు. నీవు గనక ప్రార్థన చేయగలిగితే ఆయన సమస్త వ్యాధుల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు, సమస్త బాధల నుంచి విడిపించగలిగిన దేవుడు, సమ్మచిల్లిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు, అన్ని వేళలా నిన్ను ఆదరిస్తూ ఉన్నవాడు, కనుమరుగైనా నిన్ను విడిచిపెడతలేదు. ఆయన కనుసైగ నీడలో నిన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను ఎడబాయిన దేవుడు, అన్ని వేళలా నిన్ను కాపాడుచున్నవాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసితివి.
చప్పట్లు చప్పట్లు. ఉపవాస ప్రార్థనలు విజయవంతంగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిని ఆవరించాలి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. 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 విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. 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 నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా నమ్మదగిన దేవుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాహుడా,
నిన్ను వెంబడించుట మాకు ఎంతో ఆశీర్వాదకరం, నిన్ను గణపరచుట మాకు ఎంతో దీవెనకరం, నిన్ను ఆరాధించుట మాకు ఆరోగ్యకరమైన ఓ మంచి సమయముగా మాకు అనుగ్రహించిన దేవానికి స్తుతి స్తోత్రములు, స్తోత్రము స్తోత్రం స్తోత్రం. ఇగో గత మొదటి రాత్రి నువ్వు ప్రార్థనలో తోడుండి నడిపించావు. ఇదిగో ఇది రెండవ రాత్రిగా నీ సన్నిధిలోకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా పాడనా ప్రభు నిన్ను కొనియాడనా. హల్లెలూయా పాడనా ప్రభు నిన్ను కొనియాడనా. ప్రార్థన చేసుకుందాం, అందరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారు. ఇది ఎందుకంటే ఉపవాస కూడికలు కనుక మనం ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధిలోనికి వచ్చాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవానికి స్తోత్రం ప్రభువా, వందనాలు ప్రభువా. ఉపవాసంలో ప్రభువా రెండో దినంలో మమ్మల్ని అందరినీ ఇలా కూడుటకు నాకు చూసిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, మీకు స్తోత్రం నాయన పరిశుద్ధుడా. అయా నాయన తండ్రి దేవా గొప్ప దేవుడు ప్రభువా నాయన తండ్రి ఈ సన్నిధానంలో చేరి ఈ విధంగా ప్రభువా ప్రతి ఒక్క సమస్య వ్యాధులను మీరు తీసివేయమని స్తోత్రములయ్యా. శరీరము బలహీనత అవ్వచ్చు గాని ప్రభువా ఆత్మను ప్రభువా నీ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉంచండి దేవా, నీకు వందనాలు. ఆత్మ సిద్ధముగా ప్రభువా నీ వచ్చే రాకడలో ప్రభువా ఈ సంఘం అంతా
ఎత్తపడే గుంపుగా తయారు చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. యవనస్తులు కూడా ప్రభు నీ అందు ప్రభు భయభక్తులు కలిగి ప్రభు ఉపవాస దినములో ప్రభు బిడ్డలు ఉండుటకు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. ఈ కార్యములన్నీ జరిగించుకోమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇప్పుడు ఒక ప్రభు పాటలతో మీరు పాడేమయ్యా. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. స్తుతి ఆరాధనలు మీరు అన్నారు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. స్తుతి ఆరాధనలు ఎంతగానో నీ ఆత్మ నుంచినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు దేవా. వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి. నిన్ను విడిచిపెట్టకుండా హృదయమును ప్రభు గ్రహించే మనసును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చుందాం, అందరు కూడా కూర్చుందాం. ఈ ఉపవాస దినాలు ప్రకటించడము ఒక ఎత్తు అయితే, దాన్ని కొనసాగించడము మరొక ఎత్తు అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తే బాగుండేది. సమయాలు అనుకూలంగా లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. అనేక మంది వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అందుకనే నేను ఈరోజు సేవకులను పిలుద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మీరు ఎంతమంది వస్తారో తెలియదు, ఎన్ని గంటలకు వస్తారో తెలియదు అని కొంచెము. ఎందుకంటే నేనంటే మీ ఇంట్లో మనిషిని కనుక నడిచిపోతుంది, అంతేనా? నేనంటే మీ ఇంట్లో మనిషిని కనుక అక్కకి చెల్లికి చెప్పుకున్నట్టు నేను వాక్యం చెప్తాను మీకు. కానీ వచ్చిన సేవకులు అలా ఆలోచించరు కదా, ఇద్దరికి ఏం చెప్పాలి, ముగ్గురికి ఏం చెప్పాలి అని అనుకుంటారు. అందుకని కొంత పిల్లలు. రెండోది, నేను అక్కడి నుంచి కొంచెం రావడం లేట్ అవుతుంది. వచ్చిన సేవకులను కొంచెం మర్యాద చేయడము కొంచెము మీకు ఇబ్బంది అవుతుందో అని మీ మీద ఇబ్బంది పెట్టకూడదని నేను పిలవలేదు. రేపు సాయంత్రం యథావిధిగా వేరే సేవకులు వస్తారు ఇక్కడికి వాక్యం చెప్పడానికి. నేను ఇక్కడే ఉంటాను. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను ఇక్కడే మందిరంలోనే కూర్చుని ఉంటాను, ప్రార్థన చేసుకుంటా. మీరు ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు రావచ్చు. కాసేపు వాక్యం చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి, దేవునితో గడపాలి, ఉపవాసం ఉన్నాం కదా అనుకున్న వాళ్ళు మందిరానికి రావచ్చు. రేపంతా మందిరంలో నేనే ఉంటాను. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటాను నేను. కనుక నిన్నటి దినం నుంచి ఉపవాసం స్టార్ట్ అయింది. దేవుడు ఇప్పటి వరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక ముందు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆదివారం సాయంత్రం ఉపవాస కొడుకులు ముగించేంత వరకు ప్రభు రెక్కల చాటున భద్రపరిచి నడిపించును గాక. ప్రభు కాపుదల అనుగ్రహించును గాక. ఆశ్రయదుర్గమైన దేవుడు అన్ని వేళలా మన ముందుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఇది 2వ రాత్రి ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త. ఇప్పుడు మనం వాక్యం చదివాం కదా. ఉపవాస కూడుకుల్లో మనకిచ్చిన దేవుని వాగ్దానం ఏంటిది? ఇది సమస్తమును జరిగించువాడును నేనే. సమస్తము జరిగించువాడును నేనే. మరి అన్ని చేసే యేసయ్య దగ్గరికి మనం వచ్చాం. ఎలాంటి ఆయన దగ్గరికి వచ్చాం? ఎవరి దగ్గరికి వచ్చాం? మనం ఎవరి దగ్గరికి వచ్చాం? మాట ఇచ్చి తప్పే దేవుడి దగ్గరికి వచ్చామా? నేను ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను, వేరే చోట మిమ్మల్ని కలుస్తాను, అక్కడికి రండి అనే దేవుడి దగ్గరికి వచ్చామా? మనం ఎక్కడికి వచ్చామంటే మనతో మాట్లాడే దేవుని దగ్గరికి మనము వచ్చాం. మనల్ని నడిపించే దేవుని దగ్గరికి మనము వచ్చాం. మన మాటలు ఆలకించగలిగిన దేవుని దగ్గరికి మనము వచ్చాం. రక్షణకర్త అయిన దేవుడు అన్ని వేళలా మనల్ని కాపాడుచూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా ప్రభు కృప నిన్ను వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను బలపరచాలని. దేనికోసం ఉపవాసం చేస్తున్నావు? నువ్వు దేనికోసం ఉపవాసం చేస్తున్నావు? మిమ్మల్ని అడిగితే చెప్తారు రకరకాలుగా. చెప్పండి. కొంతమంది అంటారు, మాకు ఆరోగ్యం సరిలేదండి, ఆరోగ్యం రావాలని ఉపవాసం ఉన్నాను.
మరి కొంతమంది అంటారు కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి, ఉపవాసం చేసి దాన్ని ఆ ఇబ్బందుల నుంచి విడుదల పొందుదామని. కొంతమంది పెళ్ళి అవ్వాలని ఉపవాసం ఉంటారు, కొంతమంది చదువుల్లో పాస్ అవ్వాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే ఓ మందిరాన్ని కట్టు ప్రభు అని ఉపవాసం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆత్మలు రక్షించే ఆ శక్తి కావాలి గనక ఉపవాసం చేస్తాం. ఉపవాసంలోనే ఆ శక్తి మనకి దొరుకుతుంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు తలంటికిని తలస్నానం చేసి గదిలోనికి వెళ్ళి తలుపేసేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడు? మనకి ఎక్కడి నుంచి మనకి జవాబు వస్తుంది? నీవు చేసే ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు? గదిలో చేస్తున్నావు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసేటట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు లేరనుకో, పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి, పిల్లలు లేరు కనుక ఇది ఈ ఉపవాస ప్రార్థనలో మేము కూడా 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాము, దేవునికి దగ్గరగా ఉంటాము అని నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? నీ పిల్లలు పుట్టిన తర్వాత అందరికీ తెలుస్తుందా లేదా? అవునా కదా? అందరికీ తెలుస్తుంది, అందరూ ఆనందిస్తారు, అందరూ సంతోషిస్తారు. కనుక యేసయ్య అంటాడు, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. ముందు నువ్వు చేసే ప్రార్థన రహస్యంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన రహస్యంగా ఉండాలి. రహస్యమైన ప్రార్థన నీవు దేవునితో చెప్పుకుంటున్నప్పుడు ఆ దేవుడు నీకు ఉత్తరం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రజలందరూ ఆశ్చర్యపోతుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, రహస్యంగానే మాట్లాడింది దేవదూత. ఎవరితో? జకరీతో రహస్యంగానే మాట్లాడింది. తర్వాత ఎలిజబెత్ అమ్మతో కూడా రహస్యంగానే మాట్లాడింది. 6 నెలలు 9 నెలలు గడిచిన తర్వాత ఏమైంది? అరణ్యంలో కేక వేయిన ఒక శబ్దం. ఇదిగో దేవునికి దూతగా అరణ్యంలో మార్గము సిద్ధపరిచే ఒక వ్యక్తి వాళ్ళ గర్భంలో నుంచి బయటకు వస్తే ఇదిగో సర్వ ప్రపంచానికి ఆయన గురించి ప్రకటింపబడుతుంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ వ్యక్తి యేసయ్యను పరిచయం చేసినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఎక్కడుండి ప్రార్థన చేశారు? రహస్యమందుండి ప్రార్థన చేశారు. ఇంకా చెప్తాను, రహస్యమందుండి ప్రార్థన చేశారు. అన్న ఒకరోజు ఏడ్చింది, మందిరంలోకి పరిగెట్టి ఏడ్చింది, రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేసింది. తర్వాత ఏమైంది? అన్న గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? సమూయేలు అన్న గర్భంలో నుంచి వచ్చారు. సమూయేలు ఎలాంటి వాడు? ఇప్పుడు రాజులను అభిషేకించగలిగిన ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులను సహితం అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించడానికి ఈ సమూయేలు చేతిలో నుంచి రాజులు వచ్చారు. ఈ అన్న ప్రార్థన ఎలాంటిది? రహస్యమందున్న దేవునికి మొరపెట్టాలి. నీకు ఏ పరిస్థితి ఉన్నా, ఏ సమస్యల్లో నీవున్నా, నీవు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు దేవునికి దగ్గరగా ఉండి దేవునికి వినబడేటట్టు చేయాలి. కొంతమందిని ప్రార్థన చేయమంటే వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారంట. రాయబడి ఉంది బైబిల్లో. వీధుల్లో నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తారంట, తెల్లటంగిలు వేసుకుని తిరుగుతారంట. అలా కాకుండా మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయాలి. ఎన్నో రాత్రులు కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తారు, ఏడ్చి ప్రార్థన చేస్తారు. నేను కూడా ఒకప్పుడేంటి ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాను. నాకు ఏడుపంటూ వస్తే బాధ కలిగి రాదు, ప్రార్థన చేసేటప్పుడే ఏడవాలనిపిస్తుంది.
ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇలాంటి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాడు. ప్రభువా, సంఘానికి అనేక మంది వచ్చేటట్టు దయచేయను అయినా అంటే అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, కొంతమంది పాత వాళ్ళు, క్రొత్త వాళ్ళు అందరూ కలిసి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాను? అది రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నీ రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తే ఎలా ఉంటుందో మీరు కొన్ని మాటలు విన్నారు. ఇప్పుడు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు తలాంటికిని ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? తలాంటికిని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. గదిలో చేసిన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మహాశక్తి కలిగిన ప్రార్థన ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు చెప్తుంటే విన్నాను. ఆయనకి తెలిసిన దైవ సేవకుని గురించి నాకు చెప్పాడు. ఆయన సువార్త పనిలో మహా విస్తారంగా తిరుగుతాడంట. కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలంటే నడుచుకుంటూ కూడా వెళ్తాడు. కొన్ని ప్రాంతాలకి రావద్దని కొట్టి తరిమేసినా వెళతాడు. ఆయన పని ఏంటంటే సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించే పనిలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వేసవి కాలము, శీతాకాలము, ఈ 2 కాలాలు ఎంతో దూరమైన వెళ్ళి విస్తారంగా సువార్త ప్రకటించి వస్తాడు. తర్వాత ఈ వర్షాకాలం వస్తుంది కదా, ఈ వర్షాకాలంలో ఏం చేసేవాడంట ఆయన, ఊరు వెలుపల గడ్డెములు ఉంటాయి కదా, గడ్డి మేటలు కోతలు కోసి కుప్పను ఊడిసిన తర్వాత గడ్డలు వేస్తారు కదా, ఆ గడ్డెములలో ఇట్లా తొర్ర కింద చేసుకుని అందులోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంట. ఎన్ని నెలలు? 4 నెలలు. ఈ వర్షాకాలం 4 నెలలు ఆ గడ్డంలో ఎచ్చగా ఉంటుంది. అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంట. 4 నెలలు ఉపవాసమే. ఈ 4 నెలలు ఉపవాసం ముగించిన తర్వాత ఆ మనిషి బయటకు వచ్చి మరలా సువార్త ప్రకటిస్తుంటే ఎలా ఉంటుందండి? దెయ్యాలు గడగడ గడగడ ఉనుకుపోతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యం పట్టిన వ్యక్తులు కనబడితే వాళ్ళకి మహా మంటలగిస్తుంది. అప్పుడప్పుడు మనం వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది మన మీద లెగాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళ కోపం వాళ్ళ లోపల ఉన్న ఆత్మలాగా లేపుతుంటుంది. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఆ దైవ సేవకుడు 4 నెలలు ఉపవాసం చేస్తూ తినడం మానేసి తర్వాత మిగతా 8 నెలలు ఫుల్గా తినేవాడు అంట, సువార్త ప్రకటించేవాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడన్నా అలాగో 10 రోజులు కూర్చుందామంటే ఖాళీ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళకోకుండా ఎవరొకళ్ళు పిలుస్తారు, అయ్యో మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని. ఇంతకుముందు విశ్వాసగా ఉన్నప్పుడే బెటరు. మంచిగా ఎక్కడోసారి వెళ్ళి కూర్చుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటా, కొండల మీద కూర్చునే వాళ్ళు వెళ్ళి ఆ దర్గా దగ్గర కొండలు ఉంటే ఆ కొండల పైకి వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళేవాళ్ళు. సాయంత్రం దాకా అక్కడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని కొండల మీద మరలా దిగి వచ్చి కాసేపు మందిరంలోకి వచ్చి ఆడ పడుకునేవాళ్ళం. మళ్ళీ ఉదయాన్నే పోయేవాళ్ళు. ఎందుకంటే మందిరం ఇళ్ళ మధ్యలో ఉండేది, కొంచెం గొడవ, పక్కన ఉన్న వాళ్ళు గొడవ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని. అలాంటి అవకాశం ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఉదయాన్నే లెగిస్తే ఎవరొకరు ఫోన్ చేస్తున్నారు, వెళుతున్నాం. రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేసే అవకాశాన్ని ఎత్తుక్కోవాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏసన్ గారు అప్పుడు దాకా ప్రజలతో మాట్లాడుతుండేవాడంట. మాట్లాడుతూ ఉండి ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేయాలనిపించిందో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయాలనిపించిందో ఎవరికి చెప్పుకోకుండా ఆయనకి అప్పుడు ఒక మోటార్ సైకిల్ జీపో ఉండేది, అది వేసుకుని వెళ్ళిపోయేవాడు అంట తోటల్లోకి వెళ్ళిపోయి చెట్టు పక్కన ఆ బండి ఆపి ఆడ కూర్చునేవాడు అంట. అంతలో ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, ఆ చర్చిలో ఉండే వెస్ట్లీ అన్న చెప్పిన మాట ఇది. ఆయన అటు వెళ్తా ఉన్నప్పుడు చూసేవాడు అంట. ఏంటి అన్న బండి ఇక్కడ ఉంది ఏంటి అని చూస్తే ఆ చెట్టు దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అంట. చెట్టుకి కాదు, చెట్టుకు అనుకున్నారు కదా, దానికి కాదు,
చెట్టు దగ్గర కూర్చుని రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేస్తుండేవాడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు వెళ్ళిపోవాలంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? గదిలోనికి. గదిలో ఉన్న రహస్యాలు మీకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గదిలో ఉన్న రహస్యాలు మీకు తెలియదు. ఒక దైవ సేవకుడు గదిలో కూర్చుని ప్రార్థన చేసేవాడు అంట. ఆయనకు ఒక టేబుల్ ఉండేది, సిమెంట్ నేల, ఆయన గది. ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తర్వాత ఒక మినిస్ట్రీ పెద్దగా అయిపోయింది, వేల మంది భోజనాలు. అక్కడ ఆ అన్నం అంతా వండి ఇట్లా కుప్ప పోసేవాళ్ళు అంటే, ఏకంగా రాశిలాగా పోసేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. ఒక తోటలాగా పెద్ద మంచి ఆరాధన నడుస్తూ ఉండేది. ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత డబ్బు అని చెప్పి ఆ సిబిఐ వాళ్ళు ఉంటారు కదా, కేసు అయితే ఆ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంక్వైరీకి వస్తే అన్నీ నెతికారు, ఎక్కడ డబ్బులు కనపడలేదు. ఈయన ఎక్కడో దాచిపెట్టాడు, బ్లాక్ మనీ ఉంటుంది దీని దగ్గర, అందుకని ఇదంతా చేస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇంత ప్రాకారాలు కట్టాడు అని చెప్పి ఆరా తీస్తూ ఉన్నారంట. ఎక్కడ డబ్బు దొరకట్లేదు. ఆఖరికి అడిగారంట, మీరు ఎక్కడ దాచిపెట్టారు, ఏంటి డబ్బు అసలు మీ దానికి ఇంత చేయడానికి కారణం ఏంటి మీకు అని అడిగితే, అప్పుడు ఆ దైవ సేవకుడు రండి ఆ కారణం ఏంటో చూపిస్తానని గదిలోకి తీసుకెళ్ళాడంట. గదిలోకి తీసుకెళ్ళి ఆయన గది చూపిస్తే ఆ గదిలో మన కొబ్బరి చెప్పులు ఉంటాయి చూడు, ఆ కొబ్బరి చెప్పుల్లాగా గొంతులు పడి ఉందంట గది. ఈ రెండు చేతులు చేతులు ఆనింది, ఈ రెండు మోకాళ్ళు ఆనింది, అలా గొంతులు పడి ఉన్నాయంట. ఇదిగో ఇదంతటికీ కారణం, ఎంత గొప్పగా చేయడానికి కారణం, దీని రహస్యం ఏంటో తెలుసా? అది ఆ రోజు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకోకుండా అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. గదిలో ఉన్న రహస్యాలు మీరు తెలుసుకోగలిగితే, ఆ దశగా మీరు ప్రయాణం చేయగలిగితే మీ కుటుంబాలు విడుదల పొందుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాయమంత్రాలు చేసే పనులు మనకి కుటుంబాన్ని విడుదల కలిగించవు. ఆయిల్ పోసుకోవడమో, క్యాలెండర్లు కొనడమో, దుప్పట్లు కొనడమో, కచ్చిపులు కొనడమో, ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదాన్ని తీసుకురావు. రెండోది విడుదల కలిగించడం. నీకు విడుదల కలగాలి అంటే రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి తెలవాల్సిన అవసరమో లేదు. ఇప్పుడు సంఘంలో ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. మీరు ఇంకా కావాలనుకుంటే మీ బంధువులను, స్నేహితులను అందరిని పిలుచుకుని వాక్యాలు వినిపించవచ్చు. అసలు అది మీరు చేయాల్సిన సువార్తే అది. దేవునికి స్తోత్రం. మీరు చేయాల్సిన పని ఏంటి? స్నేహితులకి, బంధువులకి చెప్పి, ఇదిగో మా చర్చిలో ఉపవాస పండుగలు జరుగుతున్నాయి, మీరు రండి అని చెప్పి ఒక్కరోజన్నా వాళ్ళని ప్రార్థనకు పిలుచుకొచ్చి కూర్చోబెడితే నీ ఉపవాసానికి విలువ కలుగుతుంది. నీ రహస్య ప్రార్థనానికి విలువ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది మొదలుకొని మీరు ఏ కార్యాలు అయితే చేయాలని అనుకుంటున్నారో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, లేకపోతే ఇల్లే కట్టాలనుకున్నా, లేకపోతే అప్పుల బాధల్లో నుంచి బయటకు రావాలని అనుకున్నా, ఇంకా ఏరే తీరని రోగాలతో బాధపడుతూ ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నా, ఇదిగో భర్తకు చెప్పుకుంటే ఏమంటాడో, అత్తగారికి చెబితే ఏమంటుందో, భార్యకు చెబితే ఏమనుకుంటుందో, పిల్లలకు చెబితే ఏమనుకుంటుందో, చుట్టాలకు చెప్పుకుంటే ఏమనుకుంటారో అని తెలియని, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతూ ఉన్నా, మీరు ఈరోజు మొదలుకుని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేస్తే మిమ్మల్ని విడిపించిన దేవుడు రహస్యంగా చేయడు, అందరికీ తెలిసేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడెక్కడెక్కడైతే అవమానాలు పొందుకున్నారో అక్కడ అందరి ముందు ఓ ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటంటే నడుము కట్టాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. వారంలో ఒకరోజు రాత్రి ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండండి అని డాక్టర్లు చెప్తున్నారంట. మరి ఆయనకి ఏ డాక్టర్ చెప్పాడు నాకు తెలియదు, కానీ నిజమే.
ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఆరోగ్యం కలుగుద్ది. రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడుదలకరమైన ఆలోచన నీకు కలుగుతుంది. ఎందుకు ఈ చిక్కు సమస్యల్లోనే బ్రతుకుతున్నావు? ఎందుకు నా బ్రతుకు బాగుపడతలేదు? ఎందుకు నా స్థితి ఇదే స్థితిలో ఉండిపోయింది? గత సంవత్సరం నుంచి ఇలాగే నేను ఎందుకు ఉండిపోయాను అంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే, నీ ఆలోచనలన్నిటినీ చంపుకుని నువ్వు చేయాల్సిన పని చేయడం మానేసి వ్యర్థమైన ఆలోచనల వైపు తిరుగుతున్నావు, వ్యర్థమైన పనుల వైపు తిరుగుతున్నావు కనుక రహస్యమందున్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళటం లేదు. నేను ఒకసారి చెప్పాను, సాంసను ఎక్కడికి పరిగెట్టాడండి? పోయిన వారమా అంతకు ముందు వారమే కదా చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక ఇక్కడ చెప్పిన వాక్యం నేను అక్కడ చెప్పను, అక్కడ చెప్పిన వాక్యం ఇక్కడ చెప్పను. ఎందుకంటే మీకు తర్వాత యూట్యూబ్లో వస్తుంది కనుక చెప్పిందే చెప్పాడు అంటారు. మరి ఇక్కడ చెప్పిన వాక్యం అది వాళ్ళు విన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎక్కడ విన్నారు? యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే వింటారు మంచి కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక ఇప్పుడు లైవ్లోకి వచ్చారు చూడండి చాలా మంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవునితో సమయాన్ని గడపాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్తారు? బండ సందుల్లోనికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇంకా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొంతమందిని చూస్తుంటాను. ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఫోన్ వచ్చిందనుకో సైడ్కి వెళ్ళిపోతారు. ఎవరికి వినపడకూడదు. అదే ఎవరన్నా తల్లి తండ్రి చేశారనుకో, బంధువులు చేశారనుకో, మాట్లాడతారు, దగ్గరుండే మాట్లాడతారు. అదే చెయ్యాల్సిన వాళ్ళు చేశారనుకో ఫోను, ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? సైడ్కి రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద పడి అక్కడ మాట్లాడుతుంటారు. అదేంటిది? అది చెయ్యాల్సిన ఫోన్ రావాల్సిన ఫోన్ సీక్రెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను దానికంటే సీక్రెట్ ఇది ప్రార్థన. దేవునికి స్తోత్రం. చేయాల్సిన మనిషి, పిలవాల్సిన మనిషి పిలిచినప్పుడు ఏం చేయాలి? గదిలోకి వచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకసాట పని చేస్తున్నానండి, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసుకో పో అంటాడు. తిన్నగా అక్కడి నుంచి లేచి ఏరే రూమ్లోకి వెళ్ళిపోతాను. ఏరే రూమ్లోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని ఆవిడ ప్రార్థన చేసుకుని ఆవిడ మరలా బయటకు వస్తాను. ప్రభు మంచి మంచి విషయాలు, ఇలాంటి విషయాలన్నీ గుర్తు చేస్తుంటాడు ఆ సమయంలో నాకు. ఓహో ఇంతకా నువ్వు ఇక్కడికి రమ్మన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇంట్లోనే ఉండేవాడండి. అర్ధరాత్రి అయినా సరే, అర్ధరాత్రి అని ఎందుకంటే నన్ను చెప్పనా ఏనండి, ఒకరోజు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉంటే సడన్గా అబ్రమా అని పిలిచాడు దేవుడు. పిలిస్తే సడన్గా లేచి బయటకు వచ్చేస్తా ఉన్నాడు. సారమ్మ అంది, ఓయ్ ఏమయ్యో. ఇప్పుడు అంటే అంటున్నారు ఏమయ్యో అని. అండే మీ భర్తలను ఏమంటారు మీరు? ఏమంటారు? ఇప్పుడు స్టైల్గా ఎక్కడో దూరపు చుట్టాలను చేసుకున్నా సరే స్టైల్గా బావా అని మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏళ్ళకి సంబంధం లేదు, దూరం చుట్టం, బావా అని మొదలెట్టారు. లేకపోతే ఏమండే, లేకపోతే ఓయ్ ఇటు వచ్చావా, ఎంతకు ముందు పొరక. అప్పుడు సారమ్మ, యజమానుడా ఎక్కడికి వెళుతున్నావు? ఉండమ్మా ఉండు, నీకు తెలియదు, ఉండు ఇప్పుడే వస్తా. ఈయనకి ఏమన్నా సెకండ్ సెటప్ ఉందా? పరిగెడుతున్నాడు మాట్లాడితే
అని ఎప్పుడు అనుకోలేదు సార్ అమ్మ. ఎక్కడికి వెళ్తున్నాడు అనుకో. దేవుడు అనేవాడు, బ్రహ్మ ఇక్కడ రా, కొంచెం ఎడారిలోకి రా అన్నాడు. అక్కడి నుంచి లేచి సరాసరిని ఎడారిలోకి వచ్చాడు. ఏనండి జాగ్రత్తగా, ఏనండి, ఎడారిలోకి వచ్చాడు. వస్తే ఆ బ్రహ్మను అంటాడు, ఇదిగో ఒకసారి పైకి చూడు. ప్రభు పిలుస్తున్నావు కానీ ఎక్కడ కనపడుతుంది, నీకెందుకయ్యండి, నేను చూడమన్నది చూడు. చూశాడు. పైకి చూస్తే ఏం కనపడుతున్నాయి? ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు ఎప్పుడు వస్తాయి? మరి అందుకే అర్ధరాత్రి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి ఎందుకు పిలుస్తాడు అన్న అనుకోవచ్చు మీరు. నక్షత్రాలు ఎప్పుడు వస్తాయి? ఈ నక్షత్రాలను చూడు అన్నాడు. చూశాను ప్రభు, అవి లెక్క పెట్టగలుగుతావా? ఎందుకని నన్ను పిలిచింది? తయారు చేసింది నువ్వేగా, ఎన్నున్నాయో నీకు తెలవదా? నక్షత్ర రాశులను తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. అబ్రాహం ఇంకా అట్లా ఏమో అనలా, తయారు చేసింది నువ్వేగా, నీకు తెలవదా అని అనలా. అనుకోకుండా ప్రభువా లెక్క పెట్టలేను నాయన, ఇదిగో నీ సంతానాన్ని అంత విస్తారంగా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చూసిన వాటిని లెక్క పెట్టలేవు కదా, అంత విస్తారంగా చేస్తాను అని అలాగ మాట్లాడి 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 ఇక వెళ్ళు అనేవాడు. సరాసరి ఇంట్లోకి వెళ్ళేవాడు, పండుకునేవాడు. ఎక్కడికి వెళ్ళావు యజమానుడా, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్తాడు? చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇటు చూస్తా ఉన్నాడు అనుకో, ఏమంటారండి? పిచ్చోడు అంటారు. నాకు అది కనపడింది, మాట్లాడాను, నేను వచ్చాను అంటే, ఎవరికి కనపడింది నీకు కనపడుతుంది అంటే నువ్వు ఎలా అంటాడు? ఇప్పుడు పిచ్చోడు లెక్క కదా. మరి ఎవరికి చెప్పుకోవాలి అబ్రాహం? అప్పుడు అబ్రాహం ఎవరికి చెప్పుకోవాలి? నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్ళొచ్చాను, నక్షత్రాలు చూడమన్నాడు, చూశాను. ఇంట్లో భార్యకి చెప్తే ఎలా ఉంటుంది? దేవదూతలు వచ్చి ఇంటి దగ్గర కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడితేనే నవ్వింది శారమ్మ. మరి అలాంటిది అబ్రాహం వెళ్ళి నేను బయటికి వెళ్ళాను, నక్షత్రాలను చూశాను, చూడమన్నాడు, లెక్క పెట్టమన్నాడు అని చెప్తే, ఇవన్నీ రహస్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రహస్యం, అందరికి చెప్పుకునేది కాదు. ఎప్పుడైతే ఇస్సాకునిచ్చాడో అప్పుడు అందరికి శారాకి నవ్వు కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కొన్ని విషయాలు అందరికి చెప్పుకున్నాయి కాదు, కానీ దేవుడు ఆ విషయాలను మనం చెప్పుకుంటున్నప్పుడు ఆయన వింటాడు, మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆయన కార్యము చేసినప్పుడు అనేక మందికి వింతగా కార్యాన్ని చేస్తాడు, అనేక మందికి వింతగా నీ కుటుంబాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అది ఎలాంటి ప్రతిఫలం అంటే విస్తారమైన ప్రతిఫలం. హల్లెలూయా. అది గదిలో దాచిపెట్టేది కాదు, అది గోతావంలో దాచిపెట్టేది కాదు. ఆయన ఇచ్చేది విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పట్టజాలనంత ఆశీర్వాదాన్ని కురిపిస్తాడు. నీవు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. గదిలోకి వెళ్ళడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందిని పిలుస్తుందండి, కొంతమందిని పిలుస్తుంది, అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళకూడదని బిగబట్టుకుని కూర్చుంటారు. సడన్గా ఒక ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డబల్ మనిషి డబల్ అవుతాడు కదా. పిలిచింది అది, తాకూడదనే అనుకుంటున్నాను నేను, కానీ అది పిలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, టయానికి చూడకూడదనే అనుకుంటున్నాం, కానీ ఆ సీరియల్ సౌండ్ పక్కింట్లో వినపడుతుంది కదా, అప్పుడు మన ఇంట్లో ఆన్ అవుతుంది అది. ఈ సమయాన్ని నువ్వు కనుక దేవునికి ఇవ్వగలిగితే, రహస్యమందున్న దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే,
ఆ రహస్యమందు ఉన్న దేవుడు నిన్ను ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది అందరికీ తెలిసేటట్టుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను. దేవునికి స్తోత్రం. ఏదైనా తక్కువ ఉందా? ఏదైనా తక్కువ చేయగలుగుతున్నారా? ఏదైనా తక్కువ చేస్తున్నాడా మీకు? అన్నీ చేయగలిగిన దేవుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చలేడా? ఎంతకాలం అదే స్థితిలో బ్రతుకుతావు నువ్వు? ఎంతకాలం అదే స్థితిలో నీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటావు? కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి కదా. కొన్ని సంవత్సరాలు గతించిపోయినా నువ్వు మారు మనసు పొందట్లేదు, రహస్యమందున్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే ఎప్పుడు నీ సమస్యలో నుంచి నువ్వు బయటపడేది? కొంతమంది పెద్దవాళ్ళు అంటారు ఏమనంటే, బలం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోమంటే కిడ్నీలు వేసుకుంటున్నారు ఇప్పుడు కదా. బలం ఉండగా 4 రాళ్ళు వెనకేసుకోమంటే ఏంటో తెలుసా? ఆయన ఎవరో పాడతారు, ఒక పాట, మంచి పాట రాశాడు. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యాన్ని, నా కాళ్ళు చేతులు మంచుకున్నంత సేపు నడవలేదు నీ మందిరానికి కదా. అంత అయిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది మనిషి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండకపోతే, నాకు తల్లి చెప్తుంటుంది అప్పుడప్పుడు, అయ్యా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, కనుక రాత్రి కూడా నేను పడుకునే ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండే బలం లేదు. ఆ తల్లిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. షుగర్ వ్యాధి వచ్చి కాళ్ళన్నీ కోసేసి పుండ్లు పడిపోయి, పుండ్లు కోసేసి నీటి, ఇప్పుడు మొత్తం మీద తగ్గిందిలే దేవుని దయ వల్ల, ప్రార్థన చేయగా ఆ పుండ్లు రావడం తగ్గింది. అయినా ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలనే ఆసక్తి, కానీ చేయలేని పరిస్థితి. కనుక నీ మోకాళ్ళు మంచుకున్నాయి, నీ చేతులు మంచుకున్నాయి. నువ్వు ఒక విలువైన వ్యక్తిగా ఉన్నావు, ఓ మంచి వ్యక్తిగా నిన్ను పుట్టించాడు దేవుడు. ఇప్పుడు ఇదిగో 40 సంవత్సరాలు వచ్చినా నీ కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, అనా కదా? నా దేవుని ప్రియులారా, సమస్తాన్ని జరిగించగలిగిన దేవుడు ఒక్కసారి ప్రార్థన చేయమంటే చేయలేకపోతున్నావే నువ్వు? ఒక్కసారి ప్రభు దగ్గర మోకాళ్ళు ఆనమంటే ఆనలేకపోతున్నావే? రహస్యమందున్న తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా నీ సమస్యలు తీరు. వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది. ఒకరోజు దావీదు కెయీలాలో ఉన్నాడు. ఆ ప్రాంత ప్రజలందరికీ దావీదు చాలా మేలు చేశాడు. అయితే ఒక రోజున ఆ ప్రాంతంలో దావీదు వెళ్ళి కొంచెం చేద తీర్చుకుందామని అనుకున్నాడు. అంటే ఈ స్థలంలో ప్రజలందరికీ నేను చాలా మేలు చేశాను కదా, వీళ్ళందరూ నన్ను చేరదీస్తారు, దగ్గరికి తీసుకుంటారులే అని అనుకున్నాడు దావీదు. అనుకుని వెళ్ళాడు. వెళితే ఆ స్థలంలో ప్రజలు వెళ్ళి దావీదును చంపడానికి చూసిన సౌలుకు చెప్పేశారు, కెయీలాలో ఉన్నాడు దావీదు అని చెప్పేశారు. అప్పుడు దేవుడు అంటాడు, దావీదా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతావు అక్కడికి వెళ్ళిపో, పారిపో. ఎందుకు ప్రభు, ఇది మంచి స్థలం కాదా? మంచి స్థలం కాదు, ఏళ్ళు నువ్వు నమ్మవు, ఏళ్ళే నిన్ను శత్రువుకు అప్పగిస్తున్నారు. ప్రభు ఏళ్ళు అప్పగిస్తారు. నేను మొన్న ఈ మధ్యలో ఒక డైలాగ్ విన్నాను, ఏమని, నా శత్రువులు నేను చూసుకుంటాను, నా మిత్రులను నువ్వు చూసుకోదేవా అని ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శత్రువు అయినోడు ఎలాగైనా శత్రువే కనుక వాడిని మనం కనిపెట్టుకుంటాం. వాడు ఏమైనా చేస్తాడేమో, వాడు ఏమన్నా కొడతాడో, వాడు ఏమన్నా ఎటు వస్తాడు, ఏది పాడు చేస్తాడు అని వాడి మీద మన దృష్టి ఉంటుంది. కానీ పక్కనున్న వాడి మీద ఉండదుగా, మిత్రుల మీద ఉండదుగా. వీడు ఆ స్నేహితుడే కదా అనుకుంటావు. నన్ను చాలామంది మోసం చేశారండి అట్లా. వీళ్ళు నా స్నేహితులే కదా, నా వాళ్ళే కదా అని అనుకుంటాం.
అందుకనే మన స్నేహితులను దేవుడికి అప్పచెప్పాలంట, శత్రువులను మాత్రం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా మన మీద ఏదన్నా పగబట్టి చెయ్యాలన్నా చేయలేరు. ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ మీదకి వస్తుందని తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని శత్రువులకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చదువుతానంటే మత్తయి సువార్తలో మంచి మాట ఉంటుంది. పదో అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆత్మను సంపనేరక ఉన్నవాడికి భయపడకండి. ఆత్మను సంపనేరక దేహాన్ని చంపేవాడికి మీరు భయపడకండి. వాడు చంపితే ఏం చేస్తాడు? దేహాన్ని చంపుతాడు, ఆత్మను చంపలేడు. కానీ మీరు భయపడాల్సింది ఎవరికంటే ఆత్మను దేహమును కూడా చంపగలిగిన వాడికి భయపడండి. ఆత్మను చంపేది ఎవరు? ఆత్మను దేహమును కూడా చంపేది ఎవరు? దేవుడు. దేవునికి భయపడాలి మీరు. ఎందుకంటే మీ ఆత్మను నరకంలో పడేసే అధికారం దేవునికే ఉంది. ఆత్మను నరకం నుంచి తప్పించగలిగిన అధికారం కూడా దేవునికే ఉంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే గదిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నీ సమస్యలన్నిటినీ ఒక ముగింపు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులన్నిటికి ఒక ముగింపు దొరుకుతుంది. నువ్వు భయపడి 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 ఉపవాసం ఉంటే ఏమవుతుందో, ప్రార్థన చేస్తే ఏమవుతుందో. కొంతమందికి తిరిగినంతసేపు ఏముండదండి, ఎక్కడికి వెళ్ళినా ఏముండదు, ఏం చేసినా ఏముండదు. తిరిగినంతసేపు రాత్రి పగలైన ప్రయాణం చేసి వస్తారు. కానీ ఒక గంట సేపు ప్రార్థనలో కూర్చోమంటే రాత్రిపూట వాళ్ళకి మహా ఇబ్బంది అయిపోతుంది. అదేమంటే అంటారు, పగలంతా తిరిగి వచ్చాం బ్రదర్. ఎవరు తిరగమన్నారు నిన్ను? పని పాట లేకుండా తిరిగి వచ్చాం బ్రదర్, కూర్చోలేకపోతున్నాము. ప్రార్థనకు రావాలని అనుకున్నాము. కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చేసారండి ప్రార్థనకు అందుకోవాలని. ఇంట్లో కాసేపు కూర్చున్నప్పుడు బద్ధకం వచ్చి పడింది వాళ్ళకి. దేవుని మందిరానికి, రహస్యమందున్న దేవుని దగ్గరికి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే ఏ లోక సంబంధమైన ఇబ్బందులకి ఆత్మను చంపకుండా దేహాన్ని చంపేవాటికే నువ్వు లోబడిపోతున్నావు. దేహాన్ని చంపేవాటికే లోబడిపోతావు. నాకు ఎప్పుడు లేదు, నిన్నటి నుంచి ఉపవాసం చేయడం మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్న ప్రాబ్లం ఉండేది కాదు. కొంచెం ఇందాక వచ్చేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు తిరిగినాయి కళ్ళు అంటే, కారు లైట్లు ఎదర అలా బ్రేక్ కొట్టినప్పుడల్లా ఆ రెడ్ కలర్ లైట్లు కళ్ళకు తగులుతున్నాయి వచ్చి. ఎప్పుడంత ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఉపవాసం ఎప్పుడు ఉండేవాడిని, ఎందుకో ఇవాళ కొంచెం బలహీనం అనిపించింది. అయినా దేవుని కృపను బట్టి సురక్షితంగా నడిపించాడు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. ఒక పక్క బండి బ్రేకులు పడతలేదు. అంటే ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే శరీరాన్ని చంపుతుంటాయి. శరీరాన్ని మాత్రమే చంపుతాయి, ఆత్మను చంపవు. నీ ఇబ్బంది అయినా ఒకవేళ నీవు సెలవు పెట్టుకునే ప్రార్థన మందిరంలో కూర్చున్నావు అనుకో, మా అయితే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే ఎవరికి ఇబ్బంది? ఆత్మకి ఏమైనా ఇబ్బందా? శరీరానికి ఇబ్బంది. 4 రోజులు తిండి దొరకదేమో, మళ్ళీ ఇంకో ఉద్యోగం. దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడా? దేవునికి స్తోత్రం. రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడా? కనుక నీ తెగింపు లేదు. తెగింపు లేక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే
ఉండిపోతున్నారు. కనుక మనము ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయాల్సిన పని ఏంటంటే రహస్యమందున్న దేవునికి మన ఆత్మ రహస్యాలన్నీ కూడా, మన పరిస్థితులన్నీ కూడా మనం చెప్పుకోగలిగితే ప్రభు ఆశ్చర్యకరంగా ఈ ఉపవాస కోడుకులు ముగించే లోపే దేవుని ఆశీర్వాదం మెండుగా నీ మీద కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవాలి, ఇదిగో గత ఫిబ్రవరి నెలలో ఉపవాస ప్రార్థనలో మేము ఈ ప్రార్థన చేసుకున్నాం, ఇదిగో దేవుడు మాకు ఈ ప్రార్థన తీర్చాడు, ఈ అవసరాన్ని తీర్చాడు. మీరు ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటి విషయమై మీరు వేచి ఉన్న ఎడల మీ పరిస్థితులన్నిటిని మార్చగలిగిన దేవుడు, సమస్తాన్ని జరిగించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తాన్ని జరిగించగలిగిన దేవుని సన్నిధిలో నీవు ఉన్న ఈ రాత్రి, ఈ 2వ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీ మనవి ఆలకిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ 2వ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీ మనవి ఆలకిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను చక్కబెడుతూ ఉన్నాడు. నీవే స్థితిగతుల మధ్యలో ఉన్నా సరే, నీవు సొమ్మచిల్లిన స్థితిలో ఉన్నావా, వేసారిపోయిన స్థితిలో ఉన్నావా, ఎక్కడ తిరుగుతున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, నేనేమి చేయలేకపోతున్నాను, ఏ పరిస్థితులు, నా పరిస్థితులు ఇంతే అయిపోయినాయి, నా స్థితిగతులు ఇంతే అయిపోయినాయి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముని పిలిచాడు, రహస్యంగా మాట్లాడాడు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్న అబ్రహాము ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో అప్పుడు అందరికీ తెలిసిందో. రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు జకరియతో మాట్లాడాడు. జకరియా గర్భంలో నుంచి, ఎలిషబెత్ అమ్మ గర్భంలో నుంచి ఈ ప్రపంచానికి లోకరక్షకుని పరిచయం చేయగలిగిన వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు. అన్న వెళ్ళి రహస్యమందున్న దేవునికి మొర్రపెట్టింది, ఏడ్చింది. రాజులని అభిషేకించగలిగిన వ్యక్తి అన్న గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. నా దేవుని ప్రియులారా, ఈ రోజున నీవు రహస్యమందున్న దేవునికి నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ కుమారుల కొరకే ప్రార్థన చేస్తున్నావా, నీ కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఏ విషయం అయితే నీవు రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావో అంతకి రెట్టింపు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ స్థితిలో నుంచి నిన్ను లేపుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వారందరి ముందు శిఖరాలు ఎక్కించబోతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనలలో. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు నీవు రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయలేకపోయావా? ఇది రాత్రి నీతో మాట్లాడాడు. నువ్వు రహస్యమందున్న దేవునికి ప్రార్థించి గదిలోనికి వెళ్ళు, నీ సమస్య తీరుతుంది. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కేయిలా నుంచి దావీదు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళగలగాలి ఒక క్రైస్తవుడు? ఎక్కడికి వెళతాడు అంటే దేవుని మందిరానికి వెళతాడు, దేవుని సన్నిధిలోనికి వెళతాడు. ఆ సన్నిధిలోని దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, ఆ సన్నిధిలోని దేవుని కాపుదల దొరుకుతుంది. ఆ మందిరంలో ఉన్న ప్రసన్నత నీవు అనుభవిస్తూ ఉన్నావు. ఇదిగో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని రాయబడి ఉంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఇది రాత్రి ఎవరైతే ఒప్పుకుంటున్నారో, ఇదిగో రహస్యమందున్న దేవుని దగ్గరికి నేను వెళతానప్పుడు, రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేస్తాను, నా అవసరాలు, నా పరిస్థితులు మార్చుకుంటానన్న వారు మీ చేయి పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మీ మనవులు ఆలకిస్తూ ఉన్నాడు, మీ స్థితిగతులు మారుస్తూ ఉన్నాడు. మీ స్థితిగతుల్లో దేవుని కాపుదల మీకు తోడుగా ఉంటుంది. ఆయన అబ్రహామును పిలిచిన దేవుడు, రహస్యమందు మాట్లాడిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, ఇదిగి సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. మహిమా సంపన్నత కలిగిన ఆయన సింహాసనం ఈ మందిరంలో దించబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇది ఉపవాస ప్రార్థనలు వ్యర్థమైపోకూడదంటే నీవు రహస్యమందున్న దేవుని వైపు తిరగాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ప్రేమగల తండ్రి ప్రభువా నీకు వందనాలు. ఇది రాత్రి నాయన బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవించారో వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మందిరానికి కూడి వచ్చిన వారిని దీవించండి. వారి రహస్యమందులు నీకు మొరపెడుతూ ఉండగా వారి మనవులు మీరు ఆలకించండి. నీ నామానికి మహిమ తండ్రి. దేవా, నీ నామానికి మహిమకరంగా వారిని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. తర్వాత ఇదిగో యూట్యూబ్లో రికార్డింగ్ చూస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి. నీ మహిమ కలిగిన సింహాసనానికి, నీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లు కృప దయచేయండి. ఆరోగ్యాన్ని దయచేయండి, ఆశీర్వాదమును దయచేయండి. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి దేవా. కుటుంబాల్లో రోగం, కుటుంబాల్లో ఇబ్బందులు, అప్పులనే కాడి నాయన, రోగాలనే కాడి నాయన. థ్యాంక్ యూ జీసస్. ఏ స్థితిలో ఎవరు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖం వెంటాడుతూ ఉంది నాయన. దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉన్నారు. ప్రతి దుఃఖమును నిట్టూర్పును కొట్టివేసి సమాధానమును, సంతోషమును కుటుంబాల్లో విడుదల చేసి ఇది ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ మేలు పొందుకున్నట్లు విస్తారమైన ఆశీర్వాదమైన మార్గాల్లో మీరు నడిపించి ప్రతి కుటుంబాన్ని దీవించి సంఘాన్ని అభివృద్ధిపరచు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు నేలప్పుడు భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు, ఇదిగో కూడి వచ్చిన సంఘానికి, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి, ఇది ఇంకా 2 దినాలు ఆరాధనలో సదాకాలము దేవుని కాపుదల తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనాలు. మరొకసారి అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. ఉపవాసం ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ, ఉపవాసం ఉన్న వాళ్ళ కొరకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు బలమును అనుగ్రహించాలి. అర్థం చేసి ప్రభువుని బలమును అనుగ్రహించినట్లు ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకోండి. ఉపవాసం లేని వాళ్ళు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. కనికరం కలిగిన దేవా,